హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ స్టోరీ టెల్లర్ ఛానల్. ఈ వీడియోలో రామ్ నటించిన డబుల్ స్మార్ట్ మూవీ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ అయితే చేయబోతున్నాను. ఇక లెట్ చేయకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ మూవీ స్టార్టింగ్ లోనే విలన్ ఎంట్రీ అయితే ఉంటుంది. ఇతని పేరు బిగ్ బుల్. అన్ని A to Z ఇల్లీగల్ బిజినెస్ చేస్తూ ఓ పెద్ద మాఫియానే నడుపుతూ ఉంటాడు. ఈ బిగ్ బుల్ దగ్గర బెంట్లీ అనే ఒక రౌడీ అమ్మాయి ఉంటుంది. ఈ అమ్మాయి బిగ్ బుల్ కి రైట్ హ్యాండ్. తన ద్వారానే అన్ని పనులు చేయిస్తూ ఉంటాడు ఈ బిగ్ బుల్. ఈ బిగ్ బుల్ కోసం మన ఇండియాలో రా ఏజెన్సీ వాళ్ళు ఎలాగైనా పట్టుకోవాలని చెప్పి చాలా తీవ్రంగా శ్రమిస్తూ ఉంటారు. ఒకరోజు ఈ బిగ్ బుల్ తనే స్వయంగా రంగంలోకి దిగి మరో డాన్ ని చంపడానికి వెళ్లి అక్కడ ఫైట్ చేస్తూ ఉండగా బిగ్ బుల్ కి సడన్ గా తన తల్లో విపరీతమైన నొప్పి వచ్చి అక్కడే స్పృహతప్పి పడిపోతాడు. డాక్టర్లని చెక్ చేయిస్తే బిగ్ బుల్ కి ఒక షాకింగ్ విషయమే తెలుస్తుంది. అదేమిటంటే మన బిగ్ బుల్ బ్రెయిన్ లో భయంకరమైన ట్యూమర్ ఉందని, ఇక 3 నెలల కన్నా ఎక్కువ తను బతకడని డాక్టర్లు తగేసి చెప్తారు. దాంతో బిగ్ బుల్ చాలా బాధపడుతూ ఉంటాడు. నేను ఇంకా యంగ్ అని, ఇప్పుడు నేను చావాల్సిన వాడిని కాదని, నా మైండ్ లో నెక్స్ట్ 100 years ఏం చేయాలో ప్లాన్స్ అన్ని నా మైండ్ లో ఉన్నాయని, ఎలాగైనా నేను బతకాలని తన లెఫ్ట్ హ్యాండ్ అయిన బెంట్లీకి చెప్తాడు. అప్పుడు బెంట్లీ ఎలాగైనా వాళ్ళ బాస్ ని బతికించుకోవడానికి ఒక సైంటిస్ట్ ని బిగ్ బుల్ దగ్గరికి తీసుకుని వస్తుంది. నేను ఎలాగైనా బతకాలని, దానికి ఏదైనా సొల్యూషన్ ఉంటే చెప్పమని బిగ్ బుల్ ఆ సైంటిస్ట్ ని అడుగుతాడు. ఆ సైంటిస్ట్ బాగా ఆలోచించి బిగ్ బుల్ యొక్క పరిస్థితి చూసి, నువ్వు బతకాలంటే కేవలం ఒకే ఒక్క దారి ఉందని ఆ బిగ్ బుల్ కి చెప్తాడు. ఆ దారి ఏంటంటే నీ మెమరీని వేరొకరి బ్రెయిన్ లో ట్రాన్స్ఫర్ చేయడమే ఫైనల్ సొల్యూషన్ అని. అలా నీ మెమరీస్ ట్రాన్స్ఫరింగ్ తో నువ్వు చనిపోయినా నువ్వు వేరే బాడీలో బతికే ఉంటావని, బాడీ మాత్రమే వేరొకరిది, మెమరీస్ అంతా నీవేనని, ఆ బాడీలో నువ్వు మాత్రమే ఉంటావని ఆ సైంటిస్ట్ చెప్పడంతో ఈ ఐడియా బిగ్ బుల్ కి నచ్చుతుంది. ఈ ఎక్స్పెరిమెంట్ కి ఎంత ఖర్చు నేనే బరాయిస్తానని త్వరగా ఆ ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేయమని ఆ సైంటిస్ట్ కి చెప్తాడు. దాంతో ఆ సైంటిస్ట్ చాలా త్వరగా చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉపయోగించి ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాడు. కానీ అది ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఏం చేయాలో తెలియక ఆ సైంటిస్ట్ బెంట్లీకి కాల్ చేసి చెప్పగా ఈ విషయం బాస్ కు తెలిస్తే చంపేస్తాడని, ఎలాగోలా సొల్యూషన్ ఆలోచించమని బెంట్లీ అడుగుతుంది. అప్పుడు ఆ సైంటిస్ట్ కి ఇది వరకు మెమరీ ట్రాన్స్ఫరింగ్ ఎక్స్పెరిమెంట్ లో సక్సెస్ అయిన ఒక కేసు ఉందని, ఇస్మార్ట్ శంకర్ అనే ఒక అతను హైదరాబాద్ చార్మినార్ ఏరియాలో ఉంటారని, మన బిగ్ బుల్ మెమరీస్ అతని బ్రెయిన్ లో ట్రాన్స్ఫర్ ఈజీగా చేయొచ్చని ఆ సైంటిస్ట్ చెప్తాడు. దాంతో బెంట్లీ ఈ విషయాన్ని బిగ్ బుల్ కి చెప్తుంది. ఎలాగైనా ఆ ఇస్మార్ట్ శంకర్ ని పట్టుకుని వస్తానని బెంట్లీ బయలుదేరుతుంది. కట్ చేస్తే మన హీరో ఇస్మార్ట్ శంకర్ డబుల్ స్మార్ట్ తో స్టోరీలోకి ఎంట్రీ ఇస్తాడు. మన శంకర్ ఈ బిగ్ బుల్ మనుషులతోనే ఫైట్ చేస్తూ ఉంటాడు. వాళ్ళందరినీ లేపేసి బిగ్ బుల్ అక్రమంగా ట్రాన్స్ఫర్ చేస్తున్న తన డబ్బుని శంకర్ దొంగతనం చేస్తాడు. అలా శంకర్ డబ్బుల్ని దొంగతనం చేసి ఫ్యూచర్ కోసం కూడబెడుతూ ఉంటాడు. శంకర్ ఒకరోజు తన ఫ్రెండ్ ఆటోలో వెళ్తున్నప్పుడు ఆటో ఎక్కడానికి ఒక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయిని చూడంగానే శంకర్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లో పడిపోతాడు. ఎలాగైనా సరే ఈ అమ్మాయిని పటాయించాలని చెప్పి ఆ అమ్మాయి వెనకే తిరుగుతూ ఉంటాడు. కానీ ఆ అమ్మాయికి శంకర్ ని చూస్తే అస్సలు నచ్చడు. ఆ అమ్మాయి పేరు జనత్. తను బిగ్ బుల్ కి చెందిన పబ్ లోనే పనిచేస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి కోసం మన శంకర్ తన ఫ్రెండ్ ని తీసుకొని ఆ పబ్ లోకి వెళ్తాడు. కానీ అప్పటికే అక్కడికి బెంట్లీ తన మనుషులను తీసుకొని శంకర్ కోసం వచ్చి వెయిట్ చేస్తూ ఉంటుంది. బెంట్లీ దగ్గర ఉన్న సైంటిస్ట్ శంకర్ దగ్గరికి వెళ్లి తన మెడపైన ఉన్న USB పోర్ట్ ని చూసి తనే శంకర్ అని కన్ఫర్మ్ చేయడంతో బెంట్లీ శంకర్ దగ్గరికి వెళ్లి మాటలు కలిపి తను తాగుతున్న డ్రింక్ లో మత్తు మందు కల్పిస్తుంది. కానీ కొన్ని కారణాల వల్ల శంకర్ ఆ డ్రింక్ తాగడు. బెంట్లీ వేసిన ప్లాన్ ఫెయిల్ అవుతుంది. కట్ చేస్తే శంకర్ మళ్ళీ ఆ బిగ్ బుల్ డబ్బుని దొంగతనం చేయడానికి వాళ్ళ గోడౌన్ కి వెళ్తాడు. కానీ అక్కడ ఈసారి సెక్యూరిటీ గార్డ్ గా జనత్ ఉంటుంది. శంకర్ మాస్క్ వేసుకుని ఉండడంతో జనత్ శంకర్ ని గుర్తుపట్టదు. కానీ శంకర్ మాత్రం జనత్ కి గట్టిగా ఒక లిప్ కిస్ ఇచ్చి ఆ డబ్బును తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్కడున్న సీసీ కెమెరాల్లో వాళ్ళ చిన్న బాస్ అయిన బిగ్ బుల్ మనిషి నిన్నెందుకు ఆ వచ్చిన దొంగ లిప్ కిస్ పెట్టి వెళ్ళాడని, అంటే నువ్వే దగ్గరుండి ఈ దొంగతనం చేపిస్తున్నావని తనని ఉద్యోగంలో నుంచి ఫైర్ చేస్తాడు. దాంతో జనత్ చాలా కోప్పడుతూ శంకర్ ఫ్రెండ్ ఆటోలోనే ఇంటికి వెళ్తుంది. శంకర్ ఫ్రెండ్ ఆటో ఎక్కి శంకర్ కి ఇదంతా చెప్తుంది. జనత్ చాలా కోపంగా ఉండటంతో అది చేసింది తనేనని శంకర్ చెప్పాడు. కట్ చేస్తే శంకర్ పైన ఈసారి డైరెక్ట్ గానే అటాక్ చేయాలని చెప్పి బెంట్లీ తన మనుషుల్ని తీసుకుని శంకర్ పైకి వస్తుంది. కానీ బెంట్లీ మనుషుల్ని శంకర్ ఉతికి ఆరేస్తూ ఉంటాడు. దాంతో బెంట్లీ ఎవడైతే శంకర్ ని పట్టి ఇస్తాడో ₹1 కోటి ఇస్తానని చెప్పడంతో వాళ్ళ మనుషులంతా ఒకసారిగా శంకర్ మీద విరుచుకుపడతాడు. కానీ మన శంకర్ వాళ్ళ బొక్కలు చూరా చేస్తాడు. శంకర్ వాళ్ళకి అలివి కాకపోవడంతో బెంట్లీ తన మనుషుల్ని తీసుకుని
అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఒక పక్క వైలెన్స్ లో ఇరగదీస్తున్న మన శంకర్ మరో పక్క ప్యారలల్ గా తన లవ్ ట్రాక్ కూడా నడుపుతూ ఉంటాడు. ఎలాగైనా జనత్ ని ప్రేమలో పడేయటానికి తన ఇంటి దగ్గరికి వెళ్లి ఎవరో జనత్ మీద అటాక్ చేస్తున్నట్టు భయపించి శంకర్ తనకి సపోర్ట్ గా ఉన్నట్టు ఇంట్లోకి దూరుతాడు. అలా మాటల్లో దింపి జనత్ ని తన ప్రేమలోకి దింపేస్తాడు. మరోపక్క శంకర్ మళ్ళీ ఆ బిగ్ బుల్ డబ్బు దొంగతనం చేయడానికి గోడౌన్ కి వెళ్ళగా అప్పుడు ఎవరో ఒక అమ్మాయి ముఖానికి మాస్క్ వేసుకొని అక్కడున్న బండికి ట్రాకర్ పెట్టి వస్తూ ఉండడం శంకర్ చూస్తాడు. శంకర్ ఆ అమ్మాయిని పట్టుకొని ఆ మాస్క్ ఓపెన్ చేసి చూడగా అది జనత్ అని తెలుస్తుంది. దాంతో శంకర్ కున్న మాస్క్ కూడా తీసేయడంతో ఆ రోజు డబ్బులు కొట్టేసింది శంకరేనని జనత్ కి అర్థమవుతుంది. కానీ ఫైనల్ గా ఇద్దరు కలిసి బిగ్ బుల్ యొక్క డబ్బంతా కొట్టేయాలని ప్లాన్ చేస్తారు. ఈ డబ్బు ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోవాలని చెప్పి ఆ బండికి ట్రాకర్ పెట్టానని, అప్పుడే మనం ఈ డబ్బంతా ఒక చోట దాచుతున్నారని, అప్పుడే మనం వెళ్లి ఆ డబ్బంతా కొట్టేయగలమని జనత్ శంకర్ కి చెప్తుంది. వన్స్ డబ్బంతా కొట్టేశాక మనం పెళ్లి చేసుకుని హ్యాపీగా సెటిల్ అవుదామని శంకర్ జనత్ కి చెప్పి ఒప్పిస్తాడు. వెంటనే ఇద్దరు చాలా ఖుషిగా ఉండటంతో వెంటనే ఇద్దరు గోవాకి చెక్కేస్తారు. గోవాలో బాగా ఎంజాయ్ చేస్తూ హోటల్లో రిలాక్స్ అవుతూ ఉండగా బెంట్లీ మన శంకర్ కి షాక్ ఇస్తుంది. తన బెటాలియన్ వేసుకొని గన్స్ తో బెదిరించి శంకర్ ని ల్యాబ్ లోకి తీసుకుని వెళ్ళిపోతుంది. శంకర్ ఆ ల్యాబ్ ని చూడంగానే తనకి గతంలో కూడా ఇలాగే మెమరీ ట్రాన్స్ఫర్ చేసి ఉండటం గుర్తొస్తుంది. మళ్ళీ తనకి ఏదో చేస్తున్నారని నన్ను వదిలిపెట్టండి రా బాబు అని చెప్పి శంకర్ గిలగిల్లాడతాడు. కానీ అదే టైం కి మన బిగ్ బుల్ ఆ ల్యాబ్ లోకి ఎంట్రీ ఇస్తాడు. ఇండియా రా ఏజెన్సీ తన కోసం తీవ్రంగా గాలిస్తుందని తెలిసినా కూడా మన బిగ్ బుల్ చాలా రిస్క్ చేసి ఇండియాకి వస్తాడు. ఎందుకంటే తనకి ఈ మెమరీ ట్రాన్స్ఫర్ అంత ఇంపార్టెంట్ అని తెలుస్తుంది. ఎందుకంటే తను ఈ మెమరీ ట్రాన్స్ఫర్ చేశాక తను చనిపోయిన తన మెమరీతో వేరొకరి బాడీలో బతికి ఉండవచ్చని మన బిగ్ బుల్ యొక్క ఆలోచన. శంకర్ బిగ్ బుల్ ని చూడగానే తనకి చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొస్తాయి. ఈ బిగ్ బుల్లే వాళ్ళ అమ్మ పోచమ్మని గన్తో షూట్ చేసి చంపేస్తుంటాడు. అది గుర్తు తెచ్చుకొని శంకర్ బిగ్ బుల్ ని చంపడానికి చాలా కోపంతో దూకుతూ ఉంటాడు. కానీ శంకర్ కి మత్తు మందు ఇస్తాడు. శంకర్ స్పృహ కోల్పోగానే బిగ్ బుల్ యొక్క మెమరీని అక్కడున్న అడ్వాన్స్డ్ మిషనరీతో బిగ్ బుల్ మెమరీస్ ని శంకర్ బ్రెయిన్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు. మెమరీస్ అంతా ట్రాన్స్ఫర్ చేశాక బిగ్ బుల్ యొక్క మెమరీస్ యాక్టివేట్ అవడానికి 3 to 4 days పడుతుందని అక్కడున్న సైంటిస్ట్ బిగ్ బుల్ కి చెప్తాడు. బిగ్ బుల్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత రా ఏజెన్సీ వాళ్ళకి బిగ్ బుల్ ఇండియాకు వచ్చి ఈ ల్యాబ్ లోకి వచ్చాడని ఇన్ఫర్మేషన్ రావడంతో రా ఏజెన్సీ ఆఫీసర్స్ అందరూ ఆ ల్యాబ్ లోకి వచ్చి ఆ బిగ్ బుల్ మనుషులందరినీ షూట్ చేస్తారు. అక్కడున్న సైంటిస్ట్ ని ఏం జరిగిందని అడగగా ఆ బిగ్ బుల్ యొక్క మెమరీస్ ని ఈ శంకర్ లోకి ట్రాన్స్ఫర్ చేశామని ఆ రా ఏజెన్సీ ఆఫీసర్ కి చెప్తాడు. ఆ ఆఫీసర్ శంకర్ ని చూడంగానే వీడికి ఎన్నిసార్లు మెమరీ ట్రాన్స్ఫర్ చేస్తారా, వీడి బ్రెయిన్ ఏమన్నా హార్డ్ డిస్క్ అనుకుంటున్నారా అని చెప్పి ఆఫీసర్ కూడా షాక్ అవుతాడు. ఆఫీసర్ యొక్క మాటలు విని శంకర్ కి మెలకు వస్తుంది. శంకర్ ఆ ఆఫీసర్ ని చూడంగానే నువ్వెందుకు వచ్చావురా బాబు అని చెప్పి మళ్ళీ షాక్ అవుతాడు. ఎందుకంటే ఇది వరకు జరిగిన గలాటాలో ఆ ఆఫీసర్ తో శంకర్ కలిసి పనిచేస్తుంటాడు. ఇలా శంకర్ లో ఆ బిగ్ బుల్ యొక్క మెమరీస్ ఉన్నాయని ఆ రా ఏజెన్సీ ఆఫీసర్ కి తెలుసు కాబట్టి శంకర్ ని బలవంతంగా తీసుకుని వెళ్తూ ఉంటాడు. శంకర్ ని వాళ్ళ ఆఫీసర్స్ కి ఇచ్చి శంకర్ ని వాళ్ళ ఆఫీసర్స్ సహాయంతో తీసుకుని వెళ్తూ ఉండగా మధ్యలో ఆ బిగ్ బుల్ మనుషులు అటాక్ చేసి ఆ రా ఏజెన్సీ వాళ్ళని తరిమి కొడతారు. కానీ మన శంకర్ అక్కడే ఉన్న కార్ తీసుకొని వాళ్ళ అమ్మని చంపేసిన బిగ్ బుల్ ని చంపడానికి బిగ్ బుల్ పైన అటాక్ చేస్తాడు. అప్పుడు అక్కడ ఓ పెద్ద ఫైట్ జరుగుతుంది. శంకర్ ఫైట్ చేస్తూ ఉండగా తన బ్రెయిన్ లో ఆ బిగ్ బుల్ యొక్క మెమరీస్ యాక్టివేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. దాంతో శంకర్ సరిగా ఫైట్ చేయలేకపోతాడు. ఎలాగైనా అక్కడి నుంచి తప్పించుకోవాలని చెప్పి ఒక కార్ తీసుకొని చాలా వేగంగా అక్కడే ఉన్న ఆ వాటర్ లో దూకేస్తాడు. శంకర్ అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతాడు. దాంతో ప్రస్తుతానికి శంకర్ వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని వెళ్ళిపోతాడు. కానీ బెంట్లీ మాత్రం శంకర్ కోసం వెతుక్కుంటూ శంకర్ ఇంటికి వెళ్లి చూడగా అక్కడ ఎవరు ఉండరు. కానీ శంకర్ దొంగతనం చేసిన ఆ బిగ్ బుల్ యొక్క డబ్బంతా ఆ ఇంట్లోనే ఉంటుంది. జనత్ ఇంకా శంకర్ ఫ్రెండ్ శంకర్ ని రహస్యంగా ఒక దగ్గర కలుసుకుంటారు. నువ్వు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అని, నువ్వు నాతో వచ్చి మన ఇద్దరం ఎక్కడికైనా వెళ్లి హ్యాపీగా బతుకుతామని జనత్ శంకర్ కి చెప్తుంది. కానీ శంకర్ దానికి ఒప్పుకోడు. ఆ బిగ్ బుల్లే మా అమ్మని చంపాడు అని చెప్పి తన మైండ్ లో ఆ బిగ్ బుల్ జ్ఞాపకాలు కూడా ఉండడంతో శంకర్ కి జరిగిందంతా అర్థమవుతుంది. అసలు ఆ బిగ్ బుల్ వాళ్ళ అమ్మని ఎందుకు చంపాడో తన గర్ల్ ఫ్రెండ్ జనత్ కి చిన్న ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. చిన్న చిన్న పనులు చేసి తనని పోషిస్తూ ఉన్న వాళ్ళ అమ్మ ఆ బిగ్ బుల్ వాళ్ళ ఇంట్లో పనిచేస్తూ ఉంటుంది. ఆ బిగ్ బుల్ చేస్తే ఇల్లీగల్ యాక్టివిటీస్ నచ్చక ఆ బిగ్ బుల్ వాళ్ళ నాన్న తన గురించి పోలీసులకు చెప్పడానికి ట్రై చేస్తుండగా ఆ బిగ్ బుల్ గన్ తో వాళ్ళ నాన్ని చంపేస్తాడు. ఆ హత్యని మా అమ్మ కల్లారా చూడడంతో తనని కూడా చంపడానికి గన్ తో తరుముకుంటూ వస్తాడు. ఆ బిగ్ బుల్ మనుషులకి మా అమ్మ నేను దొరికిపోతాము, మా అమ్మ ఎంత బతిమలాడుతున్నా ఆ బిగ్ బుల్ కనికరించకుండా నన్ను మా అమ్మని షూట్ చేసి చంపేసి రైలు పట్టాల మీద వేసేశారు. కానీ మా అమ్మ చనిపోయింది, నేను మాత్రమే బతికి బట్టగట్టానని ఎలాగైనా ఆ బిగ్ బుల్ ని చంపాలని శంకర్ జనత్ కి చెప్తాడు. హోటల్ రూమ్ లో శంకర్ నిద్రపోతూ ఉన్నప్పుడు జనత్ శంకర్ కి తెలియకుండా ఆ రా ఏజెన్సీ ఆఫీసర్ కి కాల్ చేసి శంకర్ తన దగ్గరే
ఉన్నాడని, తను విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్తుంది. అప్పుడు ఆ ఆఫీసర్ జనత్ కి ఈ విషయం చెప్తాడు. తన బ్రెయిన్ కి ఆ బిగ్ బుల్ యొక్క మెమరీని ట్రాన్స్ఫర్ చేశారని, ఆ బిగ్ బుల్ మెమరీస్ యాక్టివేట్ అవుతూ ఉండడంతో అలా ప్రవర్తిస్తూ ఉన్నాడని, ఇప్పుడు తనలో ఉండేది ఇద్దరు మనుషులని, నువ్వు అప్పటి వరకు తను ఎటు పోకుండా చూసుకోమని మేము అక్కడికి వస్తున్నామని చెప్పి ఆ ఆఫీసర్ చెప్పడంతో జనత్ ఓకే అంటుంది. కానీ కాసేపటికి శంకర్ లో ఆ బిగ్ బుల్ యొక్క మెమరీస్ పూర్తిగా యాక్టివేట్ అయిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా జనత్ ఆపడానికి ట్రై చేసినా ఎవరు నువ్వు అని చెప్పి జనత్ ని తిట్టి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాడు. దాంతో జనత్ లాగిపెట్టి ఒకటి ఇవ్వడంతో మళ్ళీ శంకర్ మెమరీ యాక్టివేట్ అవుతుంది. శంకర్ మైండ్ మళ్ళీ చేంజ్ అవ్వకుండా తనని డైవర్ట్ చేయడానికి జనత్ ఇంకా శంకర్ ఫ్రెండ్ శంకర్ ని అలా బయటకు తీసుకుని వెళ్తారు. అక్కడికి ఆ రా ఏజెన్సీ ఆఫీసర్స్ వచ్చి శంకర్ ని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తారు. కానీ అక్కడే ఉన్న జనత్ ని బిగ్ బుల్ మనుషులు వచ్చి కిడ్నాప్ చేస్తారు. కట్ చేస్తే జనత్ ని డైరెక్ట్ గా ఆ బిగ్ బుల్ ముందుకు తీసుకుని వెళ్లి కూర్చోపెడతారు. విషయం ఏమిటంటే బిగ్ బుల్ కి జనత్ తన పబ్బులో నార్మల్ గా జాయిన్ అవ్వలేదని, తను ఇండియన్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కి చెందిన స్పెషల్ డైరెక్టర్ అని, నిన్ను గవర్నమెంట్ ఎందుకు నా దగ్గరికి పంపించిందని అడగ్గా నీ దగ్గర ఉన్న బ్లాక్ మనీ అంతా గవర్నమెంట్ కి చెందేలా చేయడమే నా మిషన్ అని చెప్పి జనత్ చెప్తుంది. మరోపక్క రా ఏజెన్సీ ఆఫీసర్స్ శంకర్ ని ఇంట్రాగేట్ చేస్తూ ఉంటారు. మధ్యలో బిగ్ బుల్ యొక్క మెమరీస్ యాక్టివేట్ అవుతూ పోతూ ఉంటాయి. ఆ ఆఫీసర్ కూడా చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు. సడన్ గా బిగ్ బుల్ నుంచి శంకర్ కి కాల్ రావడంతో శంకర్ స్పీకర్ ఆన్ చేసి మాట్లాడతాడు. నీ గర్ల్ ఫ్రెండ్ నా దగ్గరే ఉందని, తను ఒక సీక్రెట్ పోలీస్ ఆఫీసర్ అని, నువ్వు వెంటనే నా దగ్గరికి రాకపోతే ఈ అమ్మాయిని చంపేస్తామని భయపెట్టడంతో ఆ రా ఏజెన్సీ ఆఫీసర్స్ శంకర్ ని తీసుకొని బిగ్ బుల్ దగ్గరికి బయలుదేరతారు. కానీ దారి మధ్యలో శంకర్ కి పూర్తిగా ఆ బిగ్ బుల్ మెమరీస్ యాక్టివేట్ అయ్యి ఆ రా ఏజెన్సీ ఆఫీసర్ ని చంపేస్తానని భయపెట్టి దారిలో దింపేసి శంకర్ ఒక్కడే బిగ్ బుల్ దగ్గరికి వెళ్లి బిగ్ బుల్ ని వెళ్లి కలుస్తాడు. శంకర్ తన దగ్గరికి రాగానే బిగ్ బుల్ తన గర్ల్ ఫ్రెండ్ ని అడ్డం పెట్టి చంపేస్తానని బెదిరిస్తాడు. వచ్చింది శంకర్ కాదని, నీ బ్రదర్, సేమ్ నీ మెమరీస్ ఉన్న నీ బ్రదర్ అని శంకర్ చెప్పడంతో తన బిగ్ బుల్ శంకర్ ని టెస్ట్ చేస్తాడు. తనకి మాత్రమే తెలిసిన కొన్ని విషయాల్ని శంకర్ ని అడగడంతో శంకర్ వాటికి కరెక్ట్ గా సమాధానం చెప్తాడు. దాంతో వాళ్ళు అనుకున్న ప్లాన్ సక్సెస్ అయిందని బిగ్ బుల్ ఇంకా తన దగ్గర ఉన్న సైంటిస్ట్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడు మనకి ఒక విషయం అర్థమవుతుంది. అసలు ఈ బిగ్ బుల్ ప్లాన్ ఏంటి అంటే, ఇండియాలో ప్రతి స్టేట్ లో తన మాఫియా సహాయంతో అల్లర్లు సృష్టించి ఇండియాని సౌత్ ఇండియా, నార్త్ ఇండియాగా విభజించేలా అల్లర్లు సృష్టించి సౌత్ ఇండియాని సెపరేట్ కంట్రీగా రావడానికి ప్రజల్ని రెచ్చగొట్టి దానికి అవసరమైన ఆయుధాలని, డబ్బుని ఈ బిగ్ బుల్ రెడీ చేస్తూ ఉంటాడు. ఇలా మన ఇండియాని రెండు ముక్కలు చేయడమే ఈ బిగ్ బుల్ టార్గెట్ అని మనకి అర్థమవుతుంది. అలా కొన్ని డేస్ కి వీళ్ళు అనుకున్న విధంగానే సౌత్ లో ఉన్న సిటీస్ లోనంతా అల్లర్లు స్టార్ట్ అవుతాయి. వాళ్ళకి ఫ్రీడమ్ కావాలని, సౌత్ ఇండియాగా సెపరేట్ కంట్రీ కావాలని అందరూ ధర్నా చేస్తూ ఉంటారు. వాళ్ళ ప్లాన్ సక్సెస్ గా సాగుతుందని బిగ్ బుల్ ఇంకా శంకర్ తన గర్ల్ ఫ్రెండ్ తో కలిసి పార్టీలో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ తన గర్ల్ ఫ్రెండ్ జనత్ ప్లాన్ చేసి శంకర్ కి మత్తిచ్చి అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతుంది. అలా జనత్ శంకర్ ని తీసుకుని వెళ్లి ఒక పోలీస్ స్టేషన్ లో హ్యాండ్ ఓవర్ చేస్తుంది. కానీ అప్పటికే శంకర్ లో ఆ బిగ్ బుల్ యొక్క మెమరీస్ యాక్టివేట్ అయి ఉంటాయి. అదే పోలీస్ స్టేషన్ లో పోచమ్మ అనే ఒక ఆవిడ్ని చేయని తప్పు ఒప్పుకోమని ఆ పోలీస్ బలవంత పెడుతూ ఉంటాడు. ఆమె పేరు పోచమ్మ అని తెలియగానే శంకర్ లో ఉన్న బిగ్ బుల్ మెమరీస్ పోయి శంకర్ మెమరీస్ తిరిగి యాక్టివేట్ అవుతాయి. దాంతో ఆ పోచమ్మని ఇబ్బంది పెడుతున్నందుకు ఆ స్టేషన్ లో ఉన్న పోలీసులందరినీ ఆ శంకర్ తుక్కుగా కొడతాడు. పోచమ్మని తన గర్ల్ ఫ్రెండ్ ని తీసుకొని శంకర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నిన్ను చూస్తే మా అమ్మ గుర్తొస్తుందని, ఇంకా నువ్వు మా అమ్మ పేరే పెట్టుకున్నావని, నువ్వు నా దగ్గరే ఉండిపోమని శంకర్ ఆ పోచమ్మని అడుగుతాడు. ఆమెకు కూడా ఎవరూ లేకపోవడంతో నీ దగ్గరే ఉంటాను బిడ్డా అని చెప్పి పోచమ్మ చెప్తుంది. కానీ మళ్ళీ శంకర్ లో ఆ బిగ్ బుల్ మెమరీస్ యాక్టివేట్ అవడంతో అక్కడి నుంచి శంకర్ వెళ్ళిపోతూ ఉండగా దగ్గర కోసం ఆ పోచమ్మ పరిగెత్తుకుంటూ వెళ్లి శంకర్ వెళ్తున్న కార్ ని పట్టుకొని తను కూడా శంకర్ తో వెళ్ళిపోతుంది. శంకర్ వెళ్ళిపోతూ ఉండడంతో జనత్ ఇంకా శంకర్ ఫ్రెండ్ ఒక బైక్ లో ఫాలో అవుతూ వెళ్తారు. కట్ చేస్తే శంకర్ ఆ బిగ్ బుల్ ఉన్న ఏరియాకి వెళ్తాడు. ఎందుకంటే ఆ బిగ్ బుల్ ఎక్కడి నుంచి అక్రమంగా ఆయుధాలని, డబ్బును పంపిస్తాడు బిగ్ బుల్ మెమరీస్ లో ఉంటుంది కాబట్టి శంకర్ డైరెక్ట్ గా అక్కడికి వెళ్తాడు. శంకర్ ఇంకా బిగ్ బుల్ కలిసి అక్కడున్న వాళ్ళందరికీ ఆయుధాలని, డబ్బుని పంచుతూ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు వెళ్ళమని చెప్తూ ఉంటారు. ఇంకా బిగ్ బుల్ యొక్క స్విస్ బ్యాంక్ అకౌంట్ ని శంకర్ పాస్వర్డ్ చేంజ్ చేసి ఉంటాడు. ఆ పాస్వర్డ్ చెప్పమని బిగ్ బుల్ శంకర్ ని అడుగుతాడు. శంకర్ లో బిగ్ బుల్ మెమరీస్ యాక్టివేట్ అయి ఉండడంతో శంకర్ ఆ బిగ్ బుల్ అడగంగానే చేంజ్ చేసిన పాస్వర్డ్ ని చెప్పేస్తాడు. దాంతో అతని స్విస్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి మనీ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉండగా ఇంతలో అక్కడికి రా ఏజెన్సీ ఆఫీసర్స్ అందరూ
అందరూ గన్స్ తో బిగ్ బుల్ మనుషుల్ని షూట్ చేస్తూ లోపలికి ఎంట్రీ అవుతారు. వీళ్ళందరికీ శంకర్ ని ఫాలో అయిన జనతే ఆ రా ఏజెన్సీ వాళ్ళకి ఈ లొకేషన్ చెప్పి ఉంటుంది. జనత్ కూడా అక్కడికి వచ్చి అక్కడే ఓపెన్ అయిన కంప్యూటర్ లో బిగ్ బుల్ స్విస్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అయి ఉంటుంది. జనత్ లేట్ చేయకుండా ఆ స్విస్ బ్యాంక్ అకౌంట్ లో ఉన్న $120 బిలియన్ ని ఇండియన్ ఆర్బీఐ బ్యాంక్ కి ట్రాన్స్ఫర్ చేసేస్తుంది. దాంతో బిగ్ బుల్ కి పట్టరాని కోపం వచ్చి తన రైట్ హ్యాండ్ అయిన బెంట్లీని జనత్ ని చంపేయమని ఆర్డర్ చేయడంతో బెంట్లీ జనత్ ని చంపడానికి గన్ తో షూట్ చేస్తూ ఉంటుంది. కానీ మన జనత్ చాలా ట్రైన్డ్ పోలీస్ ఆఫీసర్ అవడంతో బెంట్లీని షూట్ చేసి చంపేస్తుంది. బిగ్ బుల్ కి ఎంతో ఇష్టమైన బెంట్లీని చంపేయడంతో బిగ్ బుల్ ఇంకా శంకర్ జనత్ పైన చాలా కోపంగా ఉండి చంపేయాలనుకుంటారు. జనత్ అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతూ ఉండగా శంకర్ తనని చంపడానికి తన వెంట పడతాడు. జనత్ అక్కడ మహాశివుడికి కొంతమంది అఘోరాలు పూజ చేస్తూ ఉన్న ప్రదేశానికి వెళ్లి దాక్కుంటుంది. మన శంకర్ తనను వెతుక్కుంటూ అక్కడికి వెళ్ళగా ఎక్కడ శంకర్ జనత్ ని చంపేస్తాడేమో అని రా ఏజెన్సీ ఆఫీసర్ అక్కడికి వెళ్ళగా శంకర్ ఆఫీసర్ ని చూడంగానే తనని షూట్ చేస్తాడు. ఇప్పుడు ఆ ఆఫీసర్ నువ్వే కదరా ఇదంతా ప్లాన్ చేసింది, ఇప్పుడు నువ్వు నన్నెందుకు షూట్ చేస్తున్నావు, తను నీ గర్ల్ ఫ్రెండ్ రా, ఎందుకు చంపుతున్నావు అని ఆ శంకర్ కి చెప్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి ఆ బిగ్ బుల్ కూడా వస్తాడు. ఇదంతా శంకర్ ఎందుకు ప్లాన్ చేశాడు అని బిగ్ బుల్ ఆ ఆఫీసర్ ని అడుగుతాడు. చెప్పకపోతే ఎక్కడ తనని చంపేస్తారు అన్న భయంతో ఆ ఆఫీసర్ జరిగిందంతా చెప్పడం స్టార్ట్ చేస్తాడు. అసలు ఇదంతా ప్లాన్ చేసింది శంకరేనని, నువ్వు శంకర్ వాళ్ళ అమ్మ పోచమ్మని చంపడంతో శంకర్ నిన్ను విదేశాల నుంచి ఇండియాకి రప్పించడానికి ఈ నాటకం అంతా ఆడారని, అసలు నీ బ్రెయిన్ లో ట్యూమర్ లేదని అలా చెప్పించింది శంకరేనని, అలా నిన్ను ఇండియాకి రప్పించి తన బ్రెయిన్ లో నీ మెమరీస్ ట్రాన్స్ఫర్ చేసేలా ప్లాన్ చేశాడని, ఈ శంకర్ నన్ను ఇది వరకు మీట్ అయ్యి ఈ ప్లాన్ అంతా చెప్పి మేమిద్దరమే ఈ ప్లాన్ అంతా చెప్పడంతో శంకర్ రా ఏజెన్సీ సహాయంతోనే ఇదంతా చేయగలిగాడని జరిగిందంతా చెప్పేస్తాడు. దాంతో బిగ్ బుల్ కి తన బ్రెయిన్ లో ట్యూమర్ లేదని, తనకి ఇంకా ప్రాణహాని లేదని తెలియడంతో ఇక శంకర్ తో తనకి అవసరం లేదని శంకర్ ని కత్తితో పొడిచి చంపేయడానికి ట్రై చేస్తాడు. కానీ శంకర్ బ్రెయిన్ లో బిగ్ బుల్ మెమరీస్ యాక్టివేట్ అయి ఉండడంతో బిగ్ బుల్ శంకర్ చనిపోవాలి అనుకుంటున్నాడని తనని చంపేయమని చెప్పి శంకర్ షూట్ చేయమని హ్యాపీగా నిలబడతాడు. అది చూడలేక అక్కడే ఉన్న పోచమ్మ ఆ బిగ్ బుల్ కి అడ్డుపడుతుంది. అయినా ఆ బిగ్ బుల్ శంకర్ ని షూట్ చేసేస్తాడు. అక్కడే ఉన్న పోచమ్మని ఆ బిగ్ బుల్ కొట్టడంతో తను మెట్ల పైన నుంచి దొల్లుకుంటూ నేల మీద పడుతుంది. ఇదంతా కొనూపిరితో చూస్తున్న శంకర్ తన చిన్నప్పుడు తన కళ్ళ ముందే వాళ్ళ అమ్మను చంపిన జ్ఞాపకాలన్నీ శంకర్ కి గుర్తొస్తాయి. తిరిగి శంకర్ మెమరీస్ యాక్టివేట్ అవడంతో శంకర్ పైకి లేసి ఆ బిగ్ బుల్ ని చంపడానికి ట్రై చేస్తాడు. వాళ్ళ మనుషులతో అంతా ఫైట్ చేసి చివరికి ఎట్లకేలకు బిగ్ బుల్ ని చంపేస్తాడు. బిగ్ బుల్ చనిపోవడంతో అక్కడే ఉన్న రా ఏజెన్సీ ఆఫీసర్ జనత్ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంతటితో ఈ స్టోరీ అయితే అయిపోతుంది. మీకు నా స్టోరీ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేయండి. మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.